హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. యేసయ్య భద్రపరిచాడు నన్ను, మీ అందరినీ కూడా భద్రపరిచాడని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఆ, సజీవ లెక్కలో మనం అందరం ఉన్నాం కదా, కాబట్టి యేసయ్యకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిద్దాము, ఆయనకి స్తుతులు చెల్లిద్దాము ఫ్రెండ్స్. ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వాలనేసి మనం ప్రార్థన చేద్దాము. ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్కరూ ప్రభువుకు స్తుతులు చెల్లించలేరు. మనము చెల్లించే జ్ఞానమును యేసయ్య మనకిచ్చాడు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఆయనను మహిమపరుద్దాము, ఆయనను గణపరుద్దామండి. సరే అండి, భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షాలోం అండి. యేసయ్య మనకు సమాధానం ఈ దినమంతా కలుగజేయునుగాక. ఆయన కృప ఎల్లప్పుడూ మనతో ఉండునుగాక. సరే ఫ్రెండ్స్, ప్రభు వాగ్దానం చదువుకుందాము. ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తానండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మళ్ళీ చదువుతున్నానండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు ఇది నా వాగ్దానము. మరి అందరూ కూడా వాగ్దానాన్ని చదవండి. ప్రభు వాగ్దానాన్ని చదివి విశ్వసించండి. క్రైస్తవులకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాన్ని నమ్మండి, బిలీవ్ కండి, నెగ్లెక్ట్ చేయకండి. ఉదయకాలం వేళలో కూడా ప్రభువుకు ప్రార్థన చేయండి. ఉదయం లేవగానే ప్రభువుని స్తుతించడం వలన ఆయన మనకు తోడుగా ఉంటాడు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఆయనను స్తుతించుదాము, ఆయనని గణపరుస్తాము, ఆయనని మహిమపరిచే వారిలో ముందుగా ఉండడానికి మనము ప్రయాస చేద్దాము. అప్పుడు యేసయ్య మన కుటుంబాల కోసం, మన కోసము ఆయన ఎల్లప్పుడూ కనిపెట్టు వాడే నిజమైన దేవుడు, మన రాజు. కాబట్టి సర్వ సృష్టికర్త. కాబట్టి మనము ఆయనను మాత్రమే గణపరచాలి. గణపరచుట విషయంలో ప్రభువును గణపరచ వారమై ఉన్నాము. సరే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే దేవుడు వారిని దర్శించునుగాక, ప్రభు మాట్లాడునుగాక. దీనులు అనేకులను ప్రభు స్వస్థపరచునుగాక. ఆసుపత్రిలో ఉన్న వాళ్ళని, అనారోగ్యం పాలైన వాళ్ళని కనికరించి ఆయన కృపా హస్తము వారిపైన ఉంచునుగాక. మరి ఈరోజు కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళకి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, నూతనమైన పనులు ఏవైనా కానీ, గృహములు కానీ, గృహ నిర్మాణం, స్థలములు కొనుక్కోవడం కానీ, వాహనాలు కొనుక్కోవడం కానీ, ప్రపంచంలో ప్రతిదీ రీసైక్లింగ్ అవుతుంది కదా. మరి ప్రతి విషయంలోనూ ఈరోజు యేసయ్య మనకు తోడుగా ఉండాలని అయితే ప్రతి క్రైస్తవులు ప్రార్థన చేయండి. మన విశ్వాసంలో దృఢంగా ఉంటేనే ఇతరులకు మన పైన వీరు దేవుని బిడ్డలు అనే విశ్వాసము, నమ్మకము, దేవుడు చెప్పిన త్రోవలో నడిచే బిడ్డలు అనే అది ఏమంటారు, నమ్మకం వస్తుంది కదా. అంటే స్ట్రాంగ్గా బిలీవ్ అవుతారు కదా. కాబట్టి అందుకోసము ప్రతి క్రైస్తవులు కూడా మన దేవుడు మహిమను బట్టి మనము ఆయనని హెచ్చింపే తగినట్లు మన విశ్వాసము ఉండాలి. ఆయనని ఎక్కడ కూడా తగ్గించకుండా మన హృదయము, మన పనులు, మన హృదయ వాంఛలు ఆయనను తగినట్టుగా, ప్రభు మన రాజుకు తగినట్టుగా, మనము రాజు పిల్లలము కాబట్టి మనకు రాజు తగినట్టుగా, మన రాజుకు తగినట్టుగా మనము విశ్వాసంలో కానీ, చేసే ప్రతి పనిలో కానీ ఆయనను నిరూపించుకోవాలి. మన స్థితి, మన గతి, మన స్థానం అన్నిటినీ కూడా ఆయనను చూపించుకోవడంలో ఉండాలి. కాబట్టి ప్రభువుకు మహిమకరంగా ఉండడానికి మన జీవితాలని మలుచుకుందాము ఫ్రెండ్స్. అలాగేనండి. మరి ఈరోజు పెళ్లి రోజులు,
బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ చేయండి. యానివర్సరీస్ చేసుకునే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ చేయండి. దేవుడు అందరికీ తోడుగా ఉండునుగాక, అందరికీ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. నా కోసం ప్రార్థన చేస్తున్న వారికి చాలా కృతజ్ఞతలు. ప్రార్థన చేసే భారం ఎవరికో ఒకరికి ప్రభు అయిన యేసయ్య అనుగ్రహించి ఉంటాడని అయితే నేను నమ్ముతున్నాను. మరి వేరే వారి గురించి కూడా ప్రార్థన చేసే అవకాశాన్ని నాకు కూడా ప్రభు ఇస్తున్నాడు, నా కుటుంబానికి ఇస్తున్నాడు. కాబట్టి నేను ప్రభువుని మహిమపరుస్తున్నాను, నా కుటుంబం ప్రభువుని మహిమపరుస్తుంది. కాబట్టి నా వీడియో చూసే వాళ్ళందరూ మరి ఎవరినైనా ప్రభు ఏర్పరచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. ప్రతిరోజు మేము ముందుకు వచ్చి ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తున్నది. ప్రభువు నామాన్ని ఘనపరచాలి, ప్రభువు విశ్వాసంలోనికి నిజంగా తెలుసుకోవాలి. నిజమైన యేసయ్య మన కోసము మంచి చేశాడా చెడు చేశాడా, మనల్ని మంచిగా ఉండమంటున్నాడా చెడుగా ఉండమంటున్నాడు, చెడ్డ త్రోవల మంచి త్రోవల ఎంచుకునే అవకాశాన్ని మనకు ఇచ్చాడు యేసయ్య. కాబట్టి దాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. కుటుంబాన్ని కట్టుకునే విధానము కానీ ఏదైనా మన ప్రవర్తనలు కానీ అన్నీ ప్రభు అయిన యేసయ్య మనకు ఎలా ఉండాలి అనేది ఈ బైబిల్లో ఈ 66 గ్రంథాల్లో ఉంటుంది. కాబట్టి ఈ బైబిల్ని చదవని వారు చదవడానికి ట్రై చేయండి. అసలు ఏముంది ఇల్లు అని తెలుసుకునే ఆశ కూడా ఉంటుంది కదా కొంతమందికి. ఏముంది ఊకే చెప్తూ ఉంటారు క్రైస్తవులు అని ఏమంటారు అంటారు కదా, నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు కదా. ఒకసారి చదివి చూస్తే తెలుస్తుంది. మరి ప్రభు చదివేటప్పుడు కూడా తగిన జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మన లోకానికి సంబంధించిన విషయాలు ఎన్నో చదువుతాము, ఎంతో జ్ఞానము అందరికీ సంపాదించుకోవాలని ఉండదు. కొంతమందికి ప్రభు జ్ఞానం కానీ లోకంలో జరుగుతున్న విషయాలు కానీ ఇప్పుడు కావాలంటే పేపర్ని కూడా కానీ చదవాలంటే ఇంట్రెస్ట్ ఉంటేనే, దాని ఏముందో తెలుసుకుందామనే ఇది ఉంటేనే కదా మనం ప్రతిదాన్ని చూడగలుగుతాం, చదవగలుగుతాం, నేర్చుకోగలుగుతాం కదా ఫ్రెండ్స్. కాబట్టి మరి ఈరోజు ప్రే టాపిక్ చెప్తాను. మన దేశానికి సంబంధించిన సింధూర్ అనే అది ఇప్పుడు మన దేశం కోసం యుద్ధం జరుగుతుంది కదా. మరి మన సైనికులకు కానీ మన దేశ ప్రధానమంత్రి మన దేశంలో ఉంటున్న అధికారులందరూ కూడా మన దేశాన్ని రక్షించుకునే జ్ఞానమును వివేకమును ప్రభు అయిన యేసయ్య మంచిగా ఇవ్వాలని అయితే మనము క్రైస్తవులను కోరుకుందాం. ఆ భారం మనపై ఎంతో ఉంది కదా ఫ్రెండ్స్. కాబట్టి మనం తప్పకుండా కోరుకుందామండి. కంపల్సరీ మనము హృదయపూర్వకంగా ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చెయ్యాలి దీని గురించి అని చేయకండి, దీని గురించి చేయాలి అన్నట్లు చేయకండి. హృదయపూర్వకంగా మన దేశం, మన నివసిస్తున్న స్థలము, మనము ఇబ్బందుల్లో ఉన్నాము కాబట్టి పెద్దలు మన దేశ అధిపతులు చేపడుతున్న అది ఎలాగా మంచి జరగాలి చెడు జరగాలో అది ప్రభు చిత్తమై ఉన్నది. కాబట్టి మంచి జ్ఞానమును చేకూర్చాలని యేసయ్య మన అధికారులకు మంచి జ్ఞానమును మంచి తలంపులను అనుగ్రహించాలి యేసయ్య అనేసి మనము కోరుకుందాం. మన దేశం నివసిస్తున్న దేశము, మనము ఉంటున్న ప్రదేశము మరి ఎవ్వరు కూడా మన తోటి వారు ఇబ్బంది పడకూడదు. మనము ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి యేసయ్య మనల్ని కాపాడువాడు కదా. మరి మనం ఇక్కడ ఉంటే ఇక్కడే రాజ్యము, మరి మరణిస్తే పరలోక రాజ్యము. ఇది మన అందరికీ తెలుసు, క్రైస్తవులకు తెలుసు. మరి తెలియని బిడ్డలు చాలామంది ఉన్నారు. మరి అందరికీ మరి తెలియదు కాబట్టి మరి రక్షణ తీసుకోవాలి. కాబట్టి మరి వారి గురించి మనము ప్రార్థన చేయవారమై ఉన్నాము, చెయ్యాలి కదా. ప్రతి క్రైస్తవులు ప్రార్థన చేయాలి, కంపల్సరీ ప్రార్థన చేయాలి. కాబట్టి మన దేశ ప్రధానులకు, న్యాయమూర్తులకు, ప్రతి ఒక్కరికి యేసయ్య మంచి జ్ఞానమును మంచి తలంపులను ఇవ్వాలని అయితే మనం కోరుకుందాము. యేసయ్య వారిని దర్శించాలని, వారితో మాట్లాడాలని అయితే మనము కోరుకుందామండి. క్రైస్తవ బిడ్డలు ప్రతిరోజు కంపల్సరీ ప్రేయర్ చేస్తారు.
ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, దేశంలో ఉన్న వారికి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో ఫుల్ టైం చూసే వాళ్ళు ఉండకపోవచ్చు, ఉన్నారు ఉండలేదు అని నేను చెప్పలేను. ఉన్నవారిని దేవుడు దీవించునుగాక. మరి వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, క్రైస్తవులు వేటి గురించి ప్రార్థన చేయరు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. క్రైస్తవులు ప్రతిరోజు మన కుటుంబం కంటే ఎక్కువగా ఇతరుల గురించి, దేశం గురించి, ప్రపంచం గురించి, రాష్ట్రం గురించి, ప్రతి దాని గురించి కంపల్సరీ ప్రేయర్ చేస్తారు. క్రైస్తవులకు ప్రతి విషయంపై భారం ఉంటుంది. యేసయ్య భారాన్ని గుండెలపైన పెట్టాడు. కాబట్టి క్రైస్తవులు భారం కలిగిన ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేస్తారు. కాబట్టి క్రైస్తవుల్ని చిన్న చూపు చూడొద్దు. యేసయ్య తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు అయితే నిరుత్సాహపడరు క్రైస్తవులు అన్నవాళ్ళు. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. మరి మన దేశ అధిపతులకు గురించి ఈరోజు మనం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసే భారం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. సరే ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి. ఈ దినమంతా యేసయ్య మనకు మనందరికీ తోడుగా ఉండునుగాక. బాయ్ ఫ్రెండ్స్.